నమస్తే మేడం, నేను గీతా సంతోషి. సో, యాక్చువల్‌గా మీ వీడియోస్ అవి చూసి నేను క్లాస్‌లో జాయిన్ అయ్యాను. అలాగే మీ వీడియోస్ చూసి ఒక ఇన్ఫినిటీ సింబల్ వేసుకొని మెడిటేషన్ కోసం చెప్పారు. అది నేను చేసేదాన్ని. సో, చేస్తున్నప్పుడు అలాగా నాకు ఇంట్లో పూజ ప్రేయర్స్ అవి చేసుకుంటూ ఉండేదాన్ని. సో, అలా నాకు 26,000 వచ్చాయి. అనుకోకుండా వచ్చిందనమాట. అంటే అమ్మఒడి పెట్టారు కదా! ఆ స్కీమ్‌లోని ఒక పాపకే మేము ఎన్రోల్ చేసాం. రెండో పాపకి స్కూల్ వాళ్ళు ఎన్రోల్ చేశారు. ఆ విషయం నాకు తెలీదు. సో, సడెన్‌గా నేను అకౌంట్ చూస్తే 26,000 పడిందని వచ్చింది. సో, ఆ రోజు నుంచి ఇంకా నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి ఇంకా క్లాస్‌లో ఎప్పుడు పెడతారని చెప్పి చూశాను. సో, లక్కీగా మీరు పెట్టారు. అప్పుడు జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఏదో ఒకటి ప్రతిరోజు కూడా చిన్న చిన్న మిరాకిల్స్ కనబడుతూనే ఉన్నాయి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్‌కి వెళ్ళానమాట. ఆ రోజు హెల్త్ బాలేదు కొంచెం నాకు. ఫుల్ పీరియడ్స్‌లో ఉన్నాను అండ్ స్టమక్ పెయిన్ ఫుల్‌గా వచ్చింది సడెన్‌గాను. సో, మార్కెట్‌లో అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. కూర్చోడానికి ప్లేస్ కూడా ఉండదు కదా! మొత్తం కింద అంతా కొంచెం చెత్తగా పడేసి ఉంటాయి. సో, అనుకోకుండా ఒక ఆమె అక్కడ స్టూల్ వదిలేసి వెళ్ళిపోయిందనమాట. సో, లక్కీగా అక్కడికి వెళ్ళి నేను కూర్చున్నాను. సో, అప్పుడు అనుకున్నాననమాట. సో, అప్పుడు కూడా నేను ఆ పెయిన్ తగ్గడానికి నా బాడీకి నేను చెప్పుకున్నాను హొప్పునొప్పున. సో, అలా అది తగ్గి అక్కడ ఆవిడ చైర్ వదిలింది. కాసేపు అక్కడ కూర్చొని ఒక 5 మినిట్స్ కూర్చొని వచ్చేసాను. సో, అలా ఒక జరిగింది. అండ్ దెన్ తర్వాత బటర్‌ఫ్లైస్ వస్తూ ఉంటాయని చెప్పారు. సో, అలాగే మా ఇంట్లోకి డైరెక్ట్‌గా బటర్‌ఫ్లై వచ్చి 1 ఫుల్ డే, 1 ఫుల్ నైట్ అంతా ఉంది సడెన్‌గా చూసేసరికి అది. అండ్ అది నేను పిక్ కూడా తీసి పెట్టుకున్నాను. అది మీకు కూడా పంపుతాను. అండ్ ఇంకా అలా మనీ ఫ్లో అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే నేను కొంచెం పిల్లల మీద అరవడం, నాకు కొంచెం కోపం ఎక్కువ అనమాట. సో, అరవడం, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ మీద చూపించడం చేసేదాన్ని. సో, అవన్నీ కూడా తగ్గించుకొని వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం, వాళ్ళకి సబ్జెక్ట్ రాకపోతే ఆ బుక్ మీద చేయి వేసి హొప్పునొప్పున చేయించేదాన్ని. సో, మా పెద్ద పాప చదువుతుంది కానీ చదువుకోవడం అంటే భయం తనకి. సో, తనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ అప్పుడు రాదు అంటే హొప్పునొప్పున చేస్తే వెంటనే కూడా క్వెషన్ ఆన్సర్స్ అవి చదివింది. సో, ఇంకా బిలీఫ్ అయితే నాకు స్ట్రాంగ్‌గా ఉంది. లైఫ్ ఇంకా చేంజ్ అవుతుందని. ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను. బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు యూనివర్స్ క్లియర్ చేస్తుందని చెప్పేసి నేను స్ట్రాంగ్‌గా నమ్ముతున్నాను. అండ్ తర్వాత వరలక్ష్మి వ్రతంకి నేను మా పేరెంట్స్ ఇంటికొచ్చి చేసుకుంటాను. మా ఆయన క్రిస్టియను. సో, బయట గుడికై వెళ్తూ ఉంటానన్నమాట. బట్ ఇంట్లో దీపం అయి పెట్టను. సో, అది కొంచెం మారుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో, ఆ టైంలోని నేను ఇంకా పేరెంట్స్ ఇంటికి వెళ్ళలేదు. లక్కీగా ఈరోజు ఫోర్త్ ఫిఫ్త్ ఫ్రైడే కదా! సో, మా పేరెంట్స్ ఇంటికి వచ్చేసాను నేను. వచ్చి ఇక్కడ నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని మా మదర్‌కి తాంబూలం ఇచ్చాను. సో, చాలా హ్యాపీ ఈరోజు మాత్రం. అండ్ దెన్ నాకు చక్ర మెడిటేషన్ అయితే చాలా బాగా యూజ్ అయింది. యాక్చువల్‌గా నేను అంత ఓపెన్ అప్ అవ్వను. ఎవరు ఎన్ని అన్నా సరే తిరిగి అంటే వాళ్ళని హర్ట్ చేసినా నేను సర్లే అని తీసేసుకునేదాన్ని. బట్ కొన్ని చోట్ల మీరు చెప్పింది ఏంటంటే మాట్లాడాలి, మనం ఓపెన్ అవ్వాలి, మనం ఆన్సర్ కూడా ఇవ్వాలి. బట్ వాళ్ళు హర్ట్ అవ్వకుండా అలానే మనల్ని మనం హర్ట్ చేసుకోకుండా ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. సో, అలా నేను కొంచెం ఓపెన్ అప్ అయ్యాను. మెయిన్ మా హస్బెండ్‌లో చేంజెస్ కోసం. తనలో కూడా చేంజెస్ వస్తున్నాయి. బట్ మెయిన్ ఏంటంటే మెడిటేషన్ అన్నది చక్ర మెడిటేషన్ కంటిన్యూస్‌గా చేస్తుంటే ఇంకా మంచి చేంజెస్ వచ్చును. బట్ నేను కూడా మధ్యలో కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. బట్ స్టిల్ నేను ఓపెన్ అప్ అయ్యాను. అది నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి మనసులో పెట్టుకున్నదంతా కూడా నేను ఓపెన్ అప్ అయ్యాను. సో, ఇదంతా కూడాను బిగ్గెస్ట్ చేంజ్ వస్తుందని డెఫినెట్‌గా మీకు ఇంకొక టెస్టిమోనియల్ పంపుతాను. బట్ హార్ట్ నుంచి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. కొంచెం పెయిన్‌లోనే ఉన్నాను. బట్ ఇది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నారు చేంజెస్ ఫస్ట్ మనలోంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి. సో, ఎప్పుడైతే నేను చేంజ్ అవుతూ ఉన్నానో నా సరౌండింగ్స్ కూడా మారుతున్నాయి. నాకు అర్థమవుతుంది. బట్ ఈ పెయిన్ నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ ఇది చాలా ఫాస్ట్‌గా ఈ క్లాసెస్ అయ్యేలోపు మళ్ళీ మీకు నా లైఫ్‌లో బిగ్గెస్ట్ టెస్టిమోనియల్ ఇద్దామని కోరుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. నేను చాలా కనెక్ట్ అవుతున్నాను. అండ్ ఈ జర్నీ నా లైఫ్ లాంగ్ నాకు, నా హస్బెండ్‌కి, నా పిల్లలకి ఉండాలి. అండ్
అండ్ ఇంకొక మేజర్ మ్యాజిక్ ఏంటంటే కాసుల పేరు తీసుకున్నారు మేడం మా మదరు. యాక్చువల్గా ఈ కాసుల పేరు కోసం చాలా ఇయర్స్ నుంచి విష్ చేసాము. బట్ ఆ రోజు కొంచెం ఓల్డ్ గోల్డ్ ఇచ్చేసి తీసుకుందామని చెప్పేసి ఇద్దరం వెళ్ళాము. అండ్ కాసుల పేరు ఎప్పటి నుంచో అనుకున్నాను. నేను ఆ రోజు ఆ వస్తువు కుదరాలనుకున్నాను, చాలా మంచిది, మమ్మీకి సెట్ అయ్యేటట్టు ఉండాలనుకున్నాను. సో ఈ కాసుల పేరు సెట్ అయిందనమాట. సో ఇది కూడా నేను మేనిఫెస్ట్ చేసిందే. అండ్ ఆ రోజు కూడా నేను జర్నీ కూడా కార్లో వెళ్ళాలనుకున్నాను. ఎండ్లో నడుచుకుంటూ వెళ్తే సడన్గా మా అన్నయ్య కార్ పంపించారు. సో కార్లో ఇద్దరం కలిసి వెళ్ళి ఈ కాసుల పేరు తీసుకున్నాము. సో చాలా హ్యాపీ. అండ్ ఫస్ట్ టైం ఈరోజు ఫ్రైడే పూట మమ్మీ నాకే మెడలో వేశారు. సో అది నేను ఎలాగ టెస్టిమోనియల్ చేస్తున్నాను చెప్పి మీకు చూపిద్దామని ఈ షార్ట్ వీడియో తీశాను. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి మ్యాజిక్స్ ఇంకా జరగాలి అండ్ మీరు చెప్పినవన్నీ కూడా కన్సిస్టెంట్గా నేను ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం.